మేడం, ఏపీలో పథకాలు అమలు కావట్లేదని కొంతమంది బాధపడతా ఉన్నారు. సూపర్ 6 ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ప్రజల్ని మోసం చేసి ఓట్లేసారు అంటున్నారు, ఓట్లు వేయించుకున్నారు అంటున్నారు. ప్రజలని ఎవరు మోసం చేయరయ్యా, ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అవతల అధిష్టానం కూడా కొంచెం పెట్టుబడులు చూసుకోవాలి కదా, పెట్టుబడులన్నీ వీళ్ళకి సమకూర్చాలి కదా. అవన్నీ సమకూర్చిన తర్వాతనే కదా ఇచ్చేది చేసేది. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా వెళుతున్నారు, తిరుగుతున్నారు. మరి మేము ఇలా సూపర్ 6 అనే పథకాలు పెట్టాము, మరి ప్రజలు ఇలా మాకు అడుగుతున్నారు, కొంచెం చూడండి, కొంచెం చెయ్యండి అని అడుగుతున్నారు. అధిష్టానం ఇస్తే వీళ్ళకి ఏమన్నా జేబుల్లో వేసుకొని, లేకపోతే వీళ్ళు ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ లో దాచుకుంటారా ఏంటి ప్రజల కోసం? కాకపోతే మరి అప్పుడు అన్నారు కదా, మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని. తల్లి దీవెన వేస్తున్నాడు కదా ఇప్పుడు. పడుతున్నాయి టీడీపీ వాళ్ళకి ఎందుకు పడతాయి? పేద ప్రజలకు పడతాయి, పేద పిల్లలకు పడతాయి. టీడీపీ వాళ్ళకి ఎందుకు పడతాయి అంటే టీడీపీ వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళే వేసుకొని వాళ్ళే తీసుకుంటున్నారనా ఇది మీ ఉద్దేశం? మాకు అదే అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అంటున్నారు కార్యకర్తలు. అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది, అధికారంలో లేని కార్యకర్తలకు కూడా అనిపిస్తుంది, అన్ని అనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రశ్నిస్తా ఉంటున్నాడు, జగన్ 2.2 అంటున్నాడు, సూపర్ 6 అమలు చేయకపోతే వాళ్ళ మీదకి వెళ్తా అంటున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? వెళ్ళమను, ఆయన ఎవరు వెళ్ళడానికి, ఈయన ఎవరు? అంటే ప్రజాస్వామ్యంలో అడగకూడదు అంటారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి అడగకూడదా ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యంలో అడగకూడదు అని చెప్పట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి తిరగమని చెప్పు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాపాలన చేయమని చెప్పు, ప్రజాయాత్ర చేయమని చెప్పు. ప్రజలలోకి వెళ్ళి ప్రజలు, అమ్మ మీకు ఏ కష్టం వచ్చింది, అమ్మ మీకు నేనేం చేయలేదు, అమ్మ మీరు ఎందుకు నన్ను ఓడించారు, మీకేం తక్కువ చేశానని ఒక్కొక్క తల్లిని అడిగితే, ఒక్కొక్క బిడ్డని అడిగితే, ఒక్కొక్క చెల్లిని అడిగితే, ఒక్కొక్క అక్క, ఒక్కొక్క అవ్వ, ఒక్కొక్క అమ్మని అడిగితే వాళ్ళు చెబుతారు. అప్పుడు అక్కడ అర్థమైద్ది. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ వాటిల్లో కూర్చొని అది చేస్తా ఇది చెందుతా అని సవాల్ ఇసరడం కాదు. అయినా వీళ్ళు తీసుకున్న గోతులు వీళ్ళు పడ్డారు, ఇంకేం కావాలి? ఏం గోతులు తీసుకున్నారు అంటున్నారు ముఖ్యంగా? ఈ గోతు తీసుకున్నారని అంటే ఏది తీసుకున్నారని చెప్తారు? అమ్మఒడి ఇవ్వడం తప్ప అంటారు, తల్లి దీవెన ఇస్తున్నాడు అంటే పింఛన్ ఇవ్వడం తప్ప అంటారు, స్కూల్ బాగా చేయడం తప్ప అంటారు. వీళ్ళు చేస్తున్నారుగా, స్కూల్ ఏం బాగా చేస్తారు, ఇల్లు కూడా బాగా చేస్తున్నారుగా. స్కూల్ పిల్లోడికి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టడం తప్ప అంటారు, పేద పిల్లోడికి. వీళ్ళు కూడా పెడుతున్నారుగా. ఇప్పుడు భోజనం పెట్టకపోయినా, పురుగులు అన్నం పెట్టినా, ఏం పెట్టినా కానీ పిల్లలు కూడా ఊరుకోవడం లేదు. మీరు చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడైనా అట్లా చూసారా బాగుపడ్డట్టు? ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే కదా ఇప్పుడు స్కూల్స్ డిజిటల్ బోర్డ్స్ తీసుకెళ్లాడు. అంత పెద్ద ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, ప్రపంచ దేశాలలో కూడా తెలుగువాడు లేదా ఆంధ్రప్రదేశ్ పిల్లోడు అంటే ఒక వాల్యూని తీసుకొచ్చాడు. దాన్ని కూడా మీరు అందరికీ వదిలేసేసి పరాయి దేశ భాష నేర్పించడమా? మాతృభాషను వదిలేసేసి అమ్మ నాన్న ఇవన్నీ వదిలేసి డాడీ డాంకీ మమ్మీ మంకీ అని నేర్పించడమా? అంటే మరి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మనవడికి చైనీస్ నేర్పిస్తున్నాడు అంట, మీకు తెలుసా? నేర్పించుకొని మరి అంటే నేర్పించుకొని చైనీసే నేర్పిస్తాడో, లేకపోతే జపనీసే నేర్పిస్తాడో, లేకపోతే అమెరికాసే నేర్పిస్తాడో నేర్పించుకొని. అంటే పెద్దల పిల్లలు అయితే ఏదో నేర్చుకోవచ్చు, పేదోడు మాత్రం తెలుగే చదువుకోవాలి. నువ్వేగా అన్నావు పేదోళ్ళకి అవి ఇవి నేర్పారని. తెలుగు ఎందుకు చదువుకుంటారు? తెలుగుదేశంలో పుట్టినప్పుడు, తెలుగు ప్రజల్లో ఉంటున్నప్పుడు, తెలుగుతనంలో ఉంటున్నప్పుడు తెలుగే మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి. మమ్మీ మంకీ డాడీ డాంకీ అంటే కుదరదు కదా. ఇక్కడ ఎవరిని అవమానించినట్లు, ఎవరిని చేస్తున్నట్లు పిల్లలు. ఇంగ్లీష్ నేర్పించాలి, నేర్పించొద్దని అనట్లేదు. ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి, మాట్లాడొద్దని నేను కూడా అనట్లేదు. కానీ ఏంటంటే అది ఎంతవరకు అనేది అంతవరకే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.